హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి ఎండుమిర్చితో గోంగూర పచ్చడి. ఈ పచ్చడి అయితే నాకు తెలిసి ఒక ఈజీగా 4-5 డేస్ నిల్వ అయితే ఉంటుంది. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పట్టదు, చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి చూడండి. ఏం లేదు, ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో ధనియాలు అండ్ మెంతులు అండ్ జీలకర్ర యాడ్ చేసి ఒక బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేస్తూ ఉండండి. దాని తర్వాత మెల్లిగా ఒక 2-3 గుప్పుళ్ళు ఎండుమిరపకాయలు తీసుకుని అవి కూడా దీనిలో యాడ్ చేసుకోండి. ఎక్కువ బ్లాకిష్ కలర్ వచ్చేదాకా హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకండి, అన్నీ మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. బ్లాకిష్ కలర్ వస్తే ఆ పచ్చడి ఆటోమేటిక్గా కొంచెం బ్లాక్గా ఉంటుంది. సో గోల్డెన్ కలర్లో ఉండేదాకానే ఒక 2-3 టైమ్స్ అంటే సరిపోతుంది. ఆ వేడికి అవి మగ్గిపోతాయి ఆ మిరపకాయలు. ఇంకా అవి తీసుకుని బయట పెట్టి కొంచెం చల్లారినాక పక్క నుంచి ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో కడిగి పెట్టిన గోంగూర ఉంటుంది కదండి, అది దానిలో వేసి మగ్గిచ్చేదాకా, ఇది కూడా సిమ్లోనే పెట్టుకుని మగ్గించుకోండి. ఏదో నేను ప్రోలాగా చెప్తున్నాను అనుకోకండి, నేను కూడా మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. పక్క నుండి చూడడం తప్పితే నాకు ఇంతవరకు ట్రై చేయలేదు. జస్ట్ ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే వీడియో ఉపయోగపడుతుంది అన్నట్టు వీడియో షూట్ చేసుకున్నాను. మీకు కూడా నచ్చితే కనుక ట్రై చేయండి. అందులో చూసారా, ఒక 2-3 గుప్పిళ్ళు నిమ్మకాయ అంత సైజు చింతపండు కూడా యాడ్ చేసుకున్నారు మా మమ్మీ. ఇంకా సిమ్లో పెట్టి మగ్గడం వల్ల అంతా దగ్గరికి వచ్చేసింది నాకు. దాని తర్వాత ఇందాక చల్లారి పెట్టుకున్న ఎండుమిరకాయల్లో ఒక 7-8 గార్లిక్ పీసెస్ వేసుకుంది. ఇంకా మిక్సీ చేసుకునేటప్పుడు రాళ్ళు ఉప్పు ఉంటుంది చూసారా, అవి తగినంత వరకు వేసుకోండి. మామూలు ఉప్పు కన్నా రాళ్ళు ఉప్పు ఎప్పుడైనా ట్రై చేయండి, పచ్చళ్ళలో చాలా బాగుంటుంది. ఇంకా ఫస్ట్ ఎండుమిర్చి పౌడర్ చేసినాక ఇంకా గోంగూర యాడ్ చేసుకోండి. రెండు ఒకేసారి యాడ్ చేస్తే సరిగ్గా నలగదంట. ఇంకా దాని తర్వాత పోపు వేసేసుకుని ఆ పోపు డైరెక్ట్గా ఈ గోంగూర పచ్చడి రుబ్బింది ఉంటుంది కదా, దాంట్లో వేసేసుకోవటమే. స్మెల్ అయితే ఈ పోపు వేసేటప్పుడు ఆ చిన్నులపాయలు వేయటం వల్ల ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇంకా ఆ పచ్చడి మొత్తం దీంట్లో, ఆ పోపు మొత్తం ఈ పచ్చడిలో వేసేసుకుని, మీకు దీంట్లో నూనె ఎక్కువైనట్టు అనిపిస్తుంది కదా, కానీ అది నీ భ్రమ. అది మెల్లిగా మొత్తం పీల్ చేసుకుంది. నేనే షాక్ అయ్యి, ఏందమ్మా ఎంత నూనె వేసామంటే, నువ్వే చూడు ఒక 2 మినిట్స్ అయిన తర్వాత అని చెప్పింది. మొత్తం నూనె అంతా లాగేసుకుంటుంది పచ్చడి. ఇట్లా కొంచెం స్టిక్కీగా కాకుండా కొంచెం నూనెతో ఉంటేనే బాగుంటుంది కదండి, ఎక్కువ నిలవ కూడా ఉంటుంది. ఇంకా చూసారా ఆ టేస్ట్. నా వ్లాగ్స్ ఇష్టపడుతున్న మీ అందరి కోసం ఇదిగోండి ఒక ముద్ద. మీకు కనుక నచ్చినట్టయితే నా వ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.